హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ 30K వరకు సంపాదించవచ్చు. స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చెప్తాను. సో అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఏఐతో మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎంత ఈజీగా చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ రీసెంట్గా ఎక్కువగా వింటున్నాము. దానికి రీజన్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెట్ ద్వారా చాలామంది మోర్ దెన్ 50K వరకు ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్పింది యావరేజ్ 50K, కొంతమంది అయితే 1 lakhsలో అయితే మనీ అయితే ఎర్న్ కొంటున్నారు. సో ఇంత ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి చాలామంది ఎఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంకా కొంతమంది అయితే ఫుల్ టైమ్గా చేసి 2 lakhs కంటే ఎక్కువ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి యావరేజ్గా మనం ఎవ్రీ మంత్ 50K అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎఫిలియేట్ మార్కెట్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అర్థమవుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎఫిలియేట్ మార్కెటింగ్ వర్క్ అవుతుంది. ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు ప్రతిదీ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి వెంటనే బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అన్నమాట. ఓకే, నేను జెన్యూన్ ఆన్లైన్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈజ్ ఎఫిలియేట్ మార్కెటింగ్? సింపుల్గా చెప్పడం అంటే మన దగ్గర లేని ప్రోడక్ట్ని సేల్ చేసి ఎర్న్ చేయడమే ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మనది కాదు, వేరే వాళ్ళది. మనకు నచ్చిన విధంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సేల్ చేసి కమిషన్ అయితే తీసుకోవచ్చు. దీనిని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో మీకు కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఐడియా ఉంటుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ప్రోడక్ట్ను ఎలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ బై చేస్తే మీకు కొంత కమిషన్ యాడ్ అవుతుందో, సో దాన్నే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాదు, ఇలా ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాము. ఏంటి అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా స్టార్ట్ చేయడం వల్ల నో ఇన్వెస్ట్మెంట్, మనకి ఇక్కడ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ప్రొడక్ట్ నీడెడ్ లేదు, నో ప్రొడక్ట్ నీడెడ్. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఇన్ యువర్ ఫ్రీ టైం, అంటే మీరు మీ ఫ్రీ టైంలో చేయొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీ ఫ్రీ టైంలో కేటాయించి ఈజీగా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. పర్టికులర్ టైం అనేది లేదు. అండ్ పాసివ్ ఇన్కమ్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, వన్స్ మీరు ప్రోడక్ట్ని ప్రమోట్ చేశాక మనకు వర్క్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అది ఎలా అంటే రెన్యువల్ మోడల్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే ఎవ్రీ మంత్ రెన్యువల్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్. అలా ఇన్సూరెన్స్ పాలసీస్, ఇవి కూడా ఇది కూడా ఎఫిలియేట్ మార్కెటింగే. రెన్యువల్ చేస్తున్నప్పుడు మనకు మనీ వస్తూ ఉంటుంది. అంటే వన్స్ సేల్ చేస్తే ఆ యూజర్ సర్వీస్ యూజ్ చేస్తారు కదా, అప్పటి వరకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే అండ్ బెనిఫిట్స్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి అవసరం ప్రతిదీ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఒక నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ జిమ్ కానీ, ట్రావెలింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, అన్బాక్సింగ్, ఇలా ఏదైనా జిమ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని, మీరు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని అన్బాక్సింగ్ చేయొచ్చు, కాస్ట్యూమ్ రివ్యూస్ ఇవ్వచ్చు. ఇలా మీ ఇంట్రెస్ట్ బట్టి వీడియో తీయాలంటే వీడియో తీసే అవసరం లేదు, వీటి గురించి తర్వాత చెప్తాను. సో మీరు నీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా ప్లాట్ఫామ్స్లో అయితే ఉన్నాయి. అవి అయితే మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే 4% మనకు కమిషన్ వస్తుంది. వేరే ప్లాట్ఫామ్స్లో 70% కమిషన్ అయితే వస్తుంది. 3K to 10K వరకు ఉంటాయి. అండ్ మనం 5,000 ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తే 5,000 కమిషన్ వచ్చే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మనం 1 టైం సేల్ చేసినా మనకి కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బెస్ట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ వెబ్సైట్ డిస్ప్లేలో ఇస్తాను, చూసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, డీజీ స్టోర్, ఇలా చాలా ఉన్నాయి. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన కేటగిరీలో వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్
అఫిలియేట్ మార్కెటింగ్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవాలి. మనకంటూ బిల్డ్ చేసుకున్న తర్వాత ఎలా అంటే ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్లో ఆర్టికల్స్ రాసి బిల్డ్ చేసుకోవచ్చు. వినడానికి ఇబ్బంది అయినా ఇది చాలా ఈజీగా చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి అంటే 2 వేస్గా చేయొచ్చు. ఒకటి ఆర్గానిక్గా చేయొచ్చు, నాన్ ఆర్గానిక్గా చేయొచ్చు. ఫస్ట్ ఆర్గానిక్ మెథడ్ చెప్తాను. ఆర్గానిక్ అంటే నో ఇన్వెస్ట్మెంట్, అంటే మనం ఇన్వెస్ట్ ఏం అవసరం లేదు. అంటే బ్లాగ్స్, ఆర్టికల్స్, ఫ్రీ ట్రాఫిక్ అయితే తెచ్చుకోవచ్చు. వీడియోస్ క్రియేట్ చేసి ప్రమోట్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ ఫేస్ కూడా చూపించే అవసరం లేదు. బ్లాగింగ్కి ఆర్టికల్ రాసి ప్రోడక్ట్ చూస్ చేసి చాట్‌జీపీటీ వెళ్ళి ఏఐతో ఎలా అనేది నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో బ్లాగింగ్ ఆర్టికల్ రాసి ప్రోడక్ట్ చూస్ చేసి చాట్‌జీపీటీకి వెళ్ళి ఎస్ఈఓ ఇస్తుంది. సో వెబ్సైట్లో అయితే పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని త్రూ మనకి ట్రాఫిక్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తూ దీనికి ఇన్వెస్టం లేదు. ఇది ఆర్గానిక్ మెథడ్. ఇప్పుడు నాన్ ఆర్గానిక్ మెథడ్ ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి. గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇన్స్టా యాడ్స్ ప్రమోట్ చేసుకొని మనము సేల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్కి మనం ఏఐ త్రూ ఎలా చేయొచ్చు అంటే ఇది బిగినర్స్కి అయితే పర్ఫెక్ట్. ఎవరైనా చేయడం ఈజీ, అందుకే వీడియోలో చెప్తున్నాను, వినండి. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మధ్యవర్తిగా పనిచేసి కమిషన్ ఎర్న్ చేయడం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ప్రోడక్ట్ని మనం లింక్ సేల్ చేస్తే కంపెనీ మనకు పర్సంటేజ్ కమిషన్ అయితే ఇస్తుంది. సో అమెజాన్, అసోసియేట్, ఫ్లిప్కార్ట్ ఇలా అనమాట. సో మనకి దీంతో ఏఐ టూల్ ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఏఐ టూల్స్ వల్ల కంటెంట్ అనేది క్రియేషన్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఆర్గానిక్ మెథడ్ చెప్పాను కదా, దీనికి కంటెంట్ క్రియేటింగ్, మార్కెటింగ్, ప్లానింగ్ ద్వారా ఈజీ అయిపోతుంది అనమాట. మనం చాట్‌జీపీటీని మన ప్రొడక్ట్ యొక్క కంటెంట్ రైటింగ్ అడిగితే బ్లాగ్ పోస్ట్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అన్నీ ఇచ్చేస్తుంది. సో అలా క్యాన్వా ఏఐతో మనం సోషల్ మీడియా పోస్ట్, థంబ్నెయిల్ డిజైన్ అనేవి చేసుకోవచ్చు. కాపీ.ఏఐతో అట్రాక్టివ్ అండ్ యాడ్ కాపీస్, క్యాప్షన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పిక్టరీతో టెక్స్ట్, వీడియో కన్వర్షన్ టూల్స్ కూడా చేయొచ్చు. సో ఈ టూల్స్ వల్ల మీరు మాన్యువల్ పని అనేది తక్కువ చేసి రిజల్ట్స్ అయితే ఎక్కువగా అచీవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనము స్టెప్ ప్రాసెస్లో ఎలా 30K ఎర్న్ చేస్తాము అంటే అమెజాన్ అఫిలియేట్ లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ అనుకోండి, స్కిల్ షేర్ అలా కోర్సేరా ఉన్నాయనుకోండి, కమిషన్ రేట్స్ చెక్ చేసి ట్రెండింగ్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోండి. చాట్‌జీపీటీతో బ్లాగ్, పోస్ట్స్, రివ్యూ, సోషల్ మీడియా క్యాప్షన్ క్రియేట్ చేసుకోండి. తర్వాత క్యాన్వా ఐతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, థంబ్నెయిల్స్, యూట్యూబ్ బ్యానర్స్ అయితే డిజైన్ చేసుకుంటే, పిక్టోరీతో సింపుల్గా వీడియోస్ క్రియేట్ చేస్తే ఎగ్జాంపుల్ బెస్ట్ గ్యాడ్జెట్స్ ఫర్ స్టూడెంట్స్ అనుకోండి. అలా ప్రమోట్ చేయడం ద్వారా ఎఫిలియేట్ లింక్ని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్తో షేర్ చేస్తే మీరు యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 ఏఐ టూల్స్ మీకు మిస్ అవ్వకూడదు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏఐ టూల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎండ్లో లింక్ అయితే యాడ్ చేయండి. బ్లాగింగ్ అనుకోండి, ఇఫ్ పాసిబుల్ బ్లాగ్ స్టార్ట్ చేసి ఎస్ఈఓ ఆప్టిమైజ్ అయితే చేసుకోండి. సో ఇలా మీ ప్రొడక్ట్ కమిషన్ 300 అంటే 100 సేల్స్ చేస్తే 30,000 ఈజీగా వచ్చేస్తాయి. సో ఏఐ టూల్తో కంటెంట్ క్రియేట్ చేసి కన్సిస్టెన్స్గా ప్రమోట్ చేస్తే మీరు టార్గెట్ అనేది అచీవ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఏఐ టూల్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఈజీగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ టిప్స్ కానీ ఉంటే కామెంట్లో అయితే అడగండి. సో ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.